భారతీయులు ఆ యుద్ధాన్ని అద్భుతంగానే చూస్తున్నారు. రాజకీయాలుగా వేరుగా చూసుకుందాం అంతే. రైట్. ఈ యుద్ధం తర్వాత వార్ పాలిటిక్స్ చూసాం. ఇప్పుడు డైలాగ్ వార్ నడుస్తోంది, అలాగే మీమ్స్ వార్ కూడా. ఇప్పుడు రాహుల్ని భారతీయ జనతా పార్టీ మీర్ జాఫర్ అలీ ఖాన్తో పోలిస్తే జైశంకర్ని కాంగ్రెస్ పార్టీ రాజా జైచంద్తో పోలుస్తోన్న పరిస్థితి. ఇందుకే ఈ మీర్ జాఫర్ అలీ ఖాన్ ఎవరు అండ్ రాజా జైచంద్ ఎవరు, వాళ్ళ హిస్టరీ ఏంటి, ఎందుకు వీళ్లతో వాళ్ళని పోలుస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? అవునండి, అసలు ఈ ప్రతివాదనను వారు పాలిటిక్స్ తారాస్థాయికి పరాకాష్ఠకి చేరిపోయిన అనమాట, పీక్ స్టేజ్కి చేరిపోయి అసలు భారతదేశ చరిత్రలోకి వెళ్ళిపోతున్నారు. భారతదేశ చరిత్రలో ఇప్పుడు మీర్ జాఫరు అని ఆయన దొంగపోటు పొడవడం వల్ల అప్పుడు సిరాజుద్దౌలా బెంగాల్ వార్ అనమాట, ఇది 1757వ సంవత్సరంలో జరిగింది. ఇది ప్లాసీ వార్ అంటారనమాట. యుద్ధం కాని యుద్ధం, అసలు ఇది డార్కర్, అసలు యుద్ధం అనే చెప్పలేం. కానీ ఈ 1757లో జరిగిన ఈ యుద్ధం, ప్లాసీ యుద్ధంతో బ్రిటిష్ పాలన మొదలైంది. బ్రిటిష్ వాళ్ళు 250 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించారు. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా అనే ఒక యంగ్ బెంగాల్ నవాబు, ఈ నవాబును ఓడించడానికి ఆయన ఆర్మీ జనరల్లే మీర్ జాఫర్, వాడు వెన్నుపోటు పొడిచాడు. భారతదేశం బ్రిటిష్ వాడి చేతిలోకి 250 సంవత్సరాలు వెళ్ళిపోయింది. నిన్న రాహుల్ గాంధీ గారిని మీర్ జాఫర్తో బీజేపీ పోల్చింది. అసలు అంటే ఏంటి, మీరు వెన్నుపోటు పొడుస్తున్నారు భారతదేశానికి, పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ అని. చాలా ఘోరమైన అవమానం అనమాట. అందుకనే కాంగ్రెస్ కూడా ప్రతిస్పందించేసింది. కాంగ్రెస్ ఏమంది, అయితే ఎస్ జయశంకర్ గారు ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, పాకిస్తాన్కి మేము ఆపరేషన్ సింధూర్ చేస్తున్నాం, అందుకే యుద్ధ విమానాలు పడిపోయి అది క్రైమ్, వార్ క్రైము అని ఈయన్ని రాజా జైచంద్తో పోల్చింది. ఈ రాజా జైచంద్ ఎవరు? పృథ్వీరాజ్ చౌహాన్ 1753లో మనకి ఒక తరైన యుద్ధం అనేది జరిగిందనమాట. అప్పుడు ఢిల్లీని ఇంద్రప్రస్థ నగరం అనేవారు, ఢిల్లీని హస్తినా ఇంద్రప్రస్థ అనేవారు. ఈ ఇంద్రప్రస్థ, ఈ ఢిల్లీలో తరైన యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ గోరి మీద ఓడిపోయాడు. మహమ్మద్ గోరి. ఈ మహమ్మద్ గోరి గెలవడానికి, పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోవడానికి, రాజ్పుట్లో ఓడిపోవడానికి కారణం ఎవరో? రాజా జైచంద్. ఇప్పుడు ఎస్ జయశంకర్ గారిని ఈ రాజా జయశంకర్తో కాంగ్రెస్ పోల్చింది. ఈ జైచంద్ ఎవరంటే ఈ పృథ్వీరాజ్ చౌహాను ఈ రాజా జైసింగ్ కూతురిని లవ్ చేసి మహారాణి సంయుక్తని కోట గోళ దాటి సినిమా పక్కీలో వెళ్ళి ఎత్తుకొస్తాడనమాట. వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటారు. నా కూతుర్నే తీసుకుని వెళ్ళిపోతాడా అని రాజా జైచంద్ పగబడతాడు. అందుకని మహమ్మద్ గోరి వచ్చిన భారతదేశానికి వ్యతిరేకంగా, అంటే అప్పుడున్న ఇంద్రప్రస్థకి ఎగ్నెస్ట్గా గోరీకి సపోర్ట్ చేస్తాడనమాట. ఇప్పుడు ఈ గోరీకి సపోర్ట్ చేసిన జైచంద్తో జైశంకర్ని పోల్చారు. చూడండి, ఈ చరిత్రలో భారతదేశ చరిత్ర ఒక రకంగా గోరీ ఈ పృథ్వీరాజ్ చౌహాన్ ఓడిపోయిన తర్వాత మొత్తం భారతదేశం ముస్లింల పాలనలోకి వెళ్ళిపోయిందనమాట. ఎవడు బ్రిటిష్ వాడు వచ్చి 1757. ఈ 1757లో మళ్ళీ ఈ భారతీయులు ఏదో అక్కడక్కడ ఉన్నారు అంటే మొఘల్ భారతీయకరణ జరిగింది. వీడు మీర్ జాఫర్ ఇచ్చిన వెన్నుపోటుతో మళ్ళా బ్రిటిష్ వాడి చేతిలోకి వెళ్ళిపోయింది. చూడండి ఎంత అంటే పొలిటికల్ వార్ ఎక్కడికి వెళ్ళిందంటే, ఈ బ్రిటిష్ పాలన మొదలవడానికి, ముస్లిం పాలన మొదలవడానికి కారకులు ఎవరు, వెన్నుపోటు ఎవరు పొడిచారో భారతీయులు, వాళ్ళతో ఒకరికొకళ్ళు పోల్చుకుంటున్నారు. నిన్న దీన్ని చూసి ఒక నాటకీయ పక్కీలో చూసి భారతీయులంతా ఆశ్చర్యపోయారు అనమాట. ఇప్పుడు జైచంద్ అంటే ఎవరు, తర్వాత తరాయిన యుద్ధం అంటే ఏంటి, పృథ్వీరాజ్ చౌహాను, గోరీ చరిత్ర, ఓ పక్కన ముర్షిద్ ఖాను, బెంగాల్ వారు క్లైవ్ 10th క్లాస్ కూడా చదువుకోలే. ఈయన వెన్నుపోటు పొడవడం వల్ల భారతదేశానికి చక్రవర్తి అయిపోయాడు. చూడండి ఎంత చరిత్రలోకి వాళ్ళు వెళ్ళిపోయారంటే అర్థమవుతుందన్నమాట. భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయినా ఆ యుద్ధ సమయంలో